ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. ఈ ఉదయకాలమున మనమందరం ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో చేరి ఒకరితో ఒకరు సహవాసం చేయటానికి, పాటలు పాడి దేవునిని మహిమపరచటానికి, కీర్తించటానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించి మన విశ్వాసమును బలపరుచుకోవటానికి, మన అనుదిన జీవితంలో దేవుడు సంకల్పించినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చినట్లు విధేయులు అవ్వటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృపంతటిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. గత వారం మిషనరీ సండేగా మనం ఆచరించినప్పుడు స్నేహితుల సౌవార్తిక ప్రార్థనా దళం FMPB ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ వారు మన మధ్యకు వచ్చినప్పుడు మీరందరూ కూడా ఎంతో ప్రేమతో వారికి సహకరించి అన్ని విధాల ప్రభు ఎదుట ఆ పరిచర్యను బట్టి విజ్ఞాపన చేశారు. అందును బట్టి నేను మిమ్మను అభినందిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మను దీవించునుగాక. అలానే మీరు నా కొరకు కూడా ప్రార్థన చేశారు. పరిచర్య జరిగించడానికి చక్కని పరిచర్య దేవుడు అనుగ్రహించారు. అందుని బట్టి కూడా నేను మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున మనం 2 వాక్య భాగాలు చదువుకున్నాం. ఆ 2 వాక్య భాగాలను అనుసరించి మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి, మొదటి నుండి మనం ఒకదాని తర్వాత ఒకటి పాట కానీ వాక్యం చదవటం కానీ వీటన్నిటినీ చేసుకుంటూ వచ్చినప్పుడు వాటన్నిటిలోనూ ఉన్నటువంటి థీమ్ ఒకటే. అదేంటంటే పరిశుద్ధ లేఖనాలు. లేఖనము అనగా వ్రాయబడిన దేవుని వాక్యము, బైబిల్. ఈ లేఖనాలను గూర్చినటువంటి విషయాన్ని దేవుని యొక్క గ్రంథము చాలా చక్కగా చెబుతూ ఉంది. ఇది మనకి చాలా అవసరం. మనం రెస్టోరేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దాని యొక్క అర్థం ఏంటంటే తిరిగి యథాస్థానానికి తీసుకురావటం. ఎక్కడికో జరిగిపోయినటువంటి దానిని తిరిగి యథాస్థానానికి తీసుకురావటం. సో ఈ ఆలోచనలో నుండే బ్యాక్ టు ది బైబుల్ అనేటువంటి ఉద్యమం అనేక సంవత్సరాల క్రిందట ప్రారంభమైందని మనం గతంలో చెప్పుకున్నాం. బ్యాక్ టు ది బైబుల్ అంటే తిరిగి బైబుల్ దగ్గరకు రండి, తిరిగి దేవుని వాక్యం దగ్గరికి రండి అని దేవుని ప్రజలను దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎందుకు అలా ఆహ్వానించవలసి వచ్చింది? దేవుని ప్రజలను దేవుని వాక్యం దగ్గరికి తిరిగి రండి అని ఎందుకు ఆహ్వానించవలసి వచ్చింది అంటే, వారు ఒకప్పుడు దేవుని యొక్క వాక్యము దగ్గర నిలిచినటువంటి వారే, కానీ చాలా దూరంగా జరిగిపోయారు. వారి యొక్క మార్గంలో నుంచి వారు తొలగిపోయారు గనక మరలా వెనుకకు రండి అని తెలియజేస్తూ దేవుడు అనేక మార్లు మాట్లాడాడు. దేవుని గ్రంథంలో మనం చూస్తే పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ దేవుడు రిపీటెడ్గా మాటి మాటికి సెలవిచ్చినటువంటి మాట ఇదే: నా దగ్గరకు మీరు తిరిగి రండి. మీరు తిరిగి వస్తే మీరు బ్రతుకుతారు. మీరు తిరిగి రాకపోతే అది మీ యొక్క జీవితంలో తీరని నష్టాన్ని కలుగజేస్తుంది. కానీ మొదటి నుండి మానవులందరూ కూడా దేవుని మాట మీద తిరుగుబాటు చేసినటువంటి వారే. ఆదాము అవ్వల దగ్గర నుండి మనం గమనిస్తే మొట్టమొదటి మానవుని దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ దేవుని యొక్క మాట మీద తిరుగుబాటు చేసి దేవుని మార్గాన్ని విడిచిపెట్టి దూరంగా నడిచిపోయారు. కనుకనే మాటి మాటికి దేవుడు తిరిగి రండి, తిరిగి రండి, తిరిగి రండి అని చెప్పాల్సి వచ్చింది.
పాత నిబంధన గ్రంథంలో ఈ సందేశాన్ని అనేక సార్లు మనం చూస్తాం. ఆమోసు గ్రంథంలో మనం గమనిస్తే అక్కడ దేవుడు పాత నిబంధన గ్రంథంలో కరువుని గురించి మాట్లాడితే క్రొత్త నిబంధన గ్రంథంలో సమృద్ధిని గురించి మాట్లాడాడు. పాత నిబంధన గ్రంథంలో మాట్లాడినటువంటి కరువు వాక్యానికి సంబంధించింది. క్రొత్త నిబంధనలో మాట్లాడినటువంటి సమృద్ధి కూడా వాక్యానికి సంబంధించిందే. అక్కడ దేవుడు కరువుని సృష్టించాడు. కరువుని సృష్టించి ఏమన్నాడంటే, ఈ కరువు ఆహార పదార్థములు లేనందువలన కలిగినటువంటి కరువు కాదు అన్నాడు. మరి దేని వలన కలిగిన కరువు అంటే, దేవుని వాక్యము కొరకు వెతుకుతారు కానీ అది దొరకనందు చేత కలిగినటువంటి కరువు అన్నాడు అన్నమాట. ఆమోసు గ్రంథంలో ఈ వాక్యాన్ని వ్రాస్తూ ఉన్నప్పుడు ఆమోసు కూడా రిపీటెడ్గా ప్రజలను హెచ్చరించి దేవుని యొక్క సెలవు పొందినవాడే హెచ్చరించిన తరువాత వారు వినను అని చెప్పినప్పుడు దేవుడు వారికి కలుగు చేసినటువంటి కరువు ఇది. ఆమోసు యొక్క కాలాన్ని మనం గమనిస్తే, ఆమోసు మామూలుగా పశువుల కాపరి, కానీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. దేవుడు ఆమోసును ప్రేరేపించి రాజుల ఎదుట నిలబెట్టాడు, అధికారుల ఎదుట నిలబెట్టాడు, దేశమంతటి ఎదుట నిలబెట్టి తన యొక్క వాక్యాన్ని ప్రకటించేలాగా చేశాడు. సరే, ఈ ఆమోసు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆరాధన జరగటం లేదా అంటే ఆరాధన జరుగుతుందంట. పాటలు పాడుతూ ఉన్నారా అంటే పాటలు పాడుతూ ఉన్నారు. వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారా అంటే వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. బలులు అర్పిస్తూ ఉన్నారా అంటే బలులు అర్పిస్తూ ఉన్నారు. యాజకులు ఉన్నారా అంటే యాజకులు ఉన్నారు. దేవాలయం ఉందా? దేవాలయం కూడా ఉంది. అంత యథావిధిగా జరుగుతూనే ఉంది. కానీ దేవుని వాక్యానికి మాత్రం చోటు లేదు. అసలు ఈ పరిస్థితిని మనం ఎలా ఊహించుకోవాలో ఆలోచించండి. ఒకసారి ఆమోసు గ్రంథంలోనికి వెళ్దాం. ఆమోసు గ్రంథంలో మనం గమనిస్తే 6వ అధ్యాయంలో 5వ వచనం గమనించండి. స్వరమండలముతో కలిసి, ఏం పాటలండి? పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకొందరు. అంటే వారు ఆరాధన చేస్తున్నారు. వారి యొక్క ఆరాధనలో ఎవరిలాగా వారు చేస్తూ ఉన్నారు అంటే దావీదులాగా చేస్తున్నారంట. అంటే వారి ఆరాధన ఆషామాషిగా లేదు, చాలా భయంకరంగా ఉంది. అయితే దేవుడు అంటాడు 5వ అధ్యాయంలో 21వ వచనం, మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. నీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రానింపనొల్లను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులు మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదము వినుటకు నాకు మనస్సు లేదు. అంటే ఇవన్నీ వారు చేస్తూ ఉన్నారు, కానీ దేవుడు అంటున్నాడు నాకు మనస్సు లేదు, నేను వాటిని అంగీకరించటానికి నాకు మనస్సు లేదు అన్నాడు అన్నమాట. అసలు ఎందుకు దేవుడు ఇలా మాట్లాడాడు అంటే, ఈ ఆమోసు తన యొక్క ప్రవచనాలలో మొదటి అధ్యాయం అంతా వేరు దేశాలను గురించి ప్రవచించిన, 2వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి యూదాను గూర్చి ఇశ్రాయేలును గూర్చి ప్రవచించటం మొదలు పెడతాడు. యూదాను గూర్చి ఇశ్రాయేలును గూర్చి ప్రవచించినప్పుడు ఈ 2 చోట్ల, ఈ 2 దేశాలు అనగా యూదా ఇశ్రాయేలు ప్రజలు, ఈ 2 దేశాలు కూడా
దేవుని ప్రజలు ఈ దేవుని ప్రజలతో మాట్లాడినప్పుడు ఒక్కటే ఒక్క దోషాన్ని గురించి మాట్లాడతాడు. ఏంటి ఆ దోషం అంటే, మీరు దేవుని వాక్యాన్ని వినటం లేదు అంటాడు అన్నమాట. చూడండి 2వ అధ్యాయంలో 4వ వచనం. యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలయనగా చూడండి, నేను వారిని శిక్షింతును. ఏలయనగా వారు తమ పితరులను అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయిరి. ఇది దోషం. వారి పితరులు అనుసరించినటువంటి అబద్ధములను చేపట్టారంట, దేవుని వాక్యాన్ని వదిలేశారట. వారు పట్టుకున్నారు. దేనిని పట్టుకున్నారంటే పితరుల ఆచారములను పట్టుకున్నారు. అది పట్టుకొని ఆరాధన యావత్తు నడిపించేస్తున్నారు. అది పట్టుకొని పాటలని నడిపించేస్తున్నారు. అది పట్టుకొని సమస్తమైన బలులు అర్పించేస్తూ ఉన్నారు. అన్నీ జరిగిపోతున్నాయి, నియామక కాలాలన్నీ కూడా. కానీ దేన్ని వదిలేశారంట? వాక్యాన్ని వదిలేశారు. ఇది యోధా మీద దేవుడు మోపినటువంటి దోషం. ఇశ్రాయేలు మీద ఏం మోపాడు అది కూడా చూద్దాం. 6వ వచనం నుండి 16వ వచనం వరకు ఈ ఇశ్రాయేలు దేశాన్ని గురించి మాట్లాడతాడు. అయితే అందులో నేను 12వ వచనాన్ని చదువుతున్నాను. వీరు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఏం చేస్తున్నారో చూడండి. అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి. నాజీరులంటే ఎవరు? దేవునికి ప్రతిష్ఠించుకున్నటువంటి వారు, దేవునికి ప్రతిష్ఠింపబడిన వారు. వారు దేవునికి ప్రతిష్ఠించబడినప్పుడు దేవుడు వారికి చెప్పినటువంటి విధులు కొన్ని ఉన్నాయి. అందులో వారు ద్రాక్షారసమును పుచ్చుకొనకూడదు అనేటువంటి మాట పర్టికులర్గా దేవుడు రాయిస్తాడు. ఈ లోక సంబంధమైన రీతిగా వారు జీవించటానికి లేదు. వారు కేవలము దేవుని వారుగానే జీవించాలి అనేది దేవుడు వారి కోసం రాయించినటువంటి విధి. కానీ ఈ దేవుని ప్రజలు ఏం చేస్తారంట? ప్రతిష్ఠించబడిన వారికి సహితం ఏమి నేర్పిస్తారు? త్రాగడం నేర్పిస్తారు. ఇంకా ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ వేశారంట. ఏం ఆజ్ఞ వేశారు? ప్రవచింపకూడదు. ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రవక్తలకు ఈ ఆజ్ఞ. ప్రవక్తలంటే ఎవరు? దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి వారు. దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వారితో వీరు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మీరు దేవుని వాక్యమును ప్రకటించకూడదు. ఇది పాత నిబంధన కాలంలో దేవుని ప్రజల యొక్క పరిస్థితి. ఇంకా మనం కొంచెం అటు ఇటుగా చూస్తే ఇంకా మరికొన్ని విషయాలు కనబడతాయి. చూడండి 5వ అధ్యాయం 10వ వచనం. 5వ అధ్యాయం 10వ వచనం. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు ఎవరి మీద పగబడతారంట? బుద్ధి చెప్పే వారి మీద పగబడతారంటండి. చెడ్డ కార్యాలు చేసే వారి మీద కాదు, బుద్ధి చెప్పే వారి మీద పగబట్టుదురు. ఇంకా యథార్థముగా మాట్లాడు వారిని అసహ్యించుకొందురు. వారికి అది గిట్టడం లేదేంటో. బుద్ధి చెప్పే వారి మీద పగబడతారంట, యథార్థంగా మాట్లాడే వారిని అసహ్యించుకుంటారంట. వారితో స్నేహం చేయరు. వారు వస్తేనే దూరం జరిగిపోతారు, అసహ్యించుకుంటారు. ఇంకా చూడండి 7వ అధ్యాయం 13వ వచనం.
బేతెలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము, రాజధాని పట్టణము అయ్యున్నందున నీవు ఇకను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. ఎవరికి చెప్పారు? రాజుగారి యొక్క సేవకులు, అలాగనే రాజుగారు నియమించినటువంటి యాజకులు, బేతేలులో మందిరంలో సేవ చేసేటువంటి యాజకులు ఎవరితో మాట్లాడుతున్నారంటే ఆమోసు ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఈ పట్టణంలో నువ్వు ప్రకటించకూడదు, దేవుని మాట ప్రకటించకూడదు. ఎందుకంట? ఇక్కడ రాజు ఉన్నాడు, ఈ పట్టణం రాజధాని, ఈ రాజధానిలో రాజు మాటే చెల్లాలి తప్ప దేవుని మాట చెల్లటానికి వీల్లేదు. ఇది వారి యొక్క సిద్ధాంతం. రాజు ఏం చెప్తే మేము అది చేస్తాం, దేవుడు చెప్పిన మాట కాదు. కాబట్టి ఆమోసు నువ్వు నోరు మూసుకో అని మాట్లాడుతున్నారు. ఇది పాత నిబంధన గ్రంథంలో దేవుని ప్రజల యొక్క పరిస్థితి అండి. చూడండి, వారు ఏమీ మానలేదు. ఆలయం ఉంది, ఆరాధన ఉంది, యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ దేవుని వాక్యానికి విలువ లేదు. దేవుని వాక్యానికి విలువ లేదు. కాబట్టి దేవుడు వారితో చెప్పి 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 కొన్నిసార్లు ఈవెన్ వారిని దండించి వారికి రకరకాలుగా బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేసి చివరికి ఏమన్నాడంటే, ఇక నేను మీతో మాట్లాడను. మౌనం. దేవుడు నిశ్శబ్దం అయిపోయాడు. దేవుని స్వరం ఆగిపోయింది. ఎంతకాలం అంటే ప్రవక్త లేకుండా, దేవుని యొక్క మాట ప్రకటించబడకుండా 400 సంవత్సరాల కాలం నిశ్శబ్దం అయిపోయింది. ఆ కరువును గురించి ఈ ఆమోసు ప్రవచించాడు. ఈ కరువు వస్తే ఎలా ఉంటుంది అంటే, అప్పుడు ప్రజలు దేవుని వాక్యం కోసం కొంచెం అటు ఇటు తిరుగుతారంట, కానీ వారికి దేవుని వాక్యం దొరకదు. ముఖ్యంగా ఇక్కడ యవ్వనస్తులను గూర్చినటువంటి ఒక మాట పలికాడు. అది ఒకసారి చూడండి. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయంలో 13వ వచనం. ఆ దినమందు చక్కని కన్యలను యవ్వనులను దప్పి చేత సొమ్మసిల్లుదురు. యవ్వనులు అంటే వారింకా అప్పుడప్పుడే విషయాలను తెలుసుకొని ఎదుగుతూ ఉన్నటువంటి వారు, వెలుగులోనికి వస్తూ ఉన్నటువంటి వారు, జ్ఞానం అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దశలో ఉన్నటువంటి వారు. ఈ యవ్వనస్తులకు దేవుని యొక్క వాక్యము అందకపోవటం వలన వారు సొమ్మసిల్లిపోతారంట. చూడటానికి చక్కని వారే, కానీ దప్పి చేత సొమ్మసిల్లిపోతారు. దేవుని ప్రజలు దేవుని వాక్యాన్ని ప్రక్కన పెడితే జరిగేది ఇదే. తరువాతి తరం నష్టపోతుంది, తరువాతి తరం చచ్చిపోతుంది, తరువాతి తరానికి దేవుని యొక్క వాక్యము అందకపోవటం చేత వారు నశించిపోతారు. కాబట్టి దేవుడు 400 సంవత్సరాల కాలం ఇక మాట్లాడటం మానేశాడంట. అయితే ఈ 400 సంవత్సరాల నిశ్శబ్దాన్ని నేనేమని పిలుస్తానంటే, ఇది కృపతో కూడినటువంటి నిశ్శబ్దం. సంపూర్ణ నిశ్శబ్దం కాదు, కృపతో కూడుకున్నటువంటి నిశ్శబ్దం. ఈ నిశ్శబ్దం వలన ప్రజలు దేవుడు మాతో ఎందుకు మాట్లాడడం లేదు అనే ప్రశ్న వారి యొక్క హృదయాల్లోనికి రావాల. దాని కొరకే
ఆయన 400 సంవత్సరాల కాలం నిశ్శబ్దంగా ఉన్నాడు. కానీ 400 సంవత్సరాల తర్వాత దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడడం ప్రారంభించారు. ఆ మాటలకు సంబంధించినటువంటి వారే నూతన నిబంధన క్రైస్తవులు. మనం అందరం అందులోనికి వస్తాం. ఇప్పుడైతే దేవుడు వాక్యాన్ని సమృద్ధిగా ఇవ్వాలని కోరుకున్నాడు. కానీ ఈసారి గనక ఒకవేళ దేవుని యొక్క మాట వినని పరిస్థితి అంటూ ఏదైనా కలిగితే, లేక దేవుని స్వరము వినబడని కరువు ఏదైనా కలిగితే, అది ఎక్కడ కలుగుతుందో తెలుసా? ఇక నరకమే. అక్కడ ఇక దేవుని వాక్యం ఉండదు. అది చాలా భయంకరం. దానికి ఇక గ్రేస్ లేదు. పాత నిబంధన కాలంలో కరువు వచ్చినప్పుడు ఇట్స్ ఎ గ్రేషియస్ సైలెన్స్ అన్నాం. కృపతో కూడినటువంటి ఒక నిశ్శబ్దం అది. ఎందుకంటే దేవుడు ఇంకా మాట్లాడడాన్ని పూర్తిగా ఆపేలేదు. కానీ ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజలు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే వారు తేలేది ఎక్కడ అంటే, దేవుని యొక్క సన్నిధి దొరకని, దేవుని వాక్యము దొరకని, దేవుని యొక్క స్వరము వినపడని నరకములో తేలుతారన్నమాట. భయంకరం. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే ఈ సమయంలో వాక్యాన్ని సమృద్ధిగా దయచేస్తున్నాడు. సమృద్ధిగా. ఎవరైతే వాక్యం పట్ల ఆశ కలిగి ఉంటారో వారికి చాలినంత వాక్యాన్ని వారు తోడుకోవచ్చు. అంత వాక్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. చూడండి, తిమోతికు రాసినటువంటి పత్రిక, 2వ పత్రిక, తిమోతికు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం మొదటి 8 వచనాలు మనం చదువుకున్నాం. అందులో ఒక 4 వచనాలు నేను చదివి వినిపిస్తాను. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఇప్పుడు దేవుడు తన సేవకులకు ఇచ్చిన ఆజ్ఞ ఇది. ఇందులో ఒక ఆజ్ఞ ఉంది. ఆజ్ఞ ఏంటంటే వాక్యమును ప్రకటింపుము. ఇందులో ఉన్నటువంటి ఆజ్ఞ వాక్యమును ప్రకటింపుము. ఎప్పుడు ప్రకటించాలి? సమయమందునో అసమయమందునో ప్రకటించు. వాక్యము ప్రకటించు. సమయమనక అసమయమనక ప్రకటించు. సమయమనక అసమయమనక అంటే అర్థం ఏంటి? ఏమండి, మనుష్యుల యొక్క జీవన పరిస్థితులకు సంబంధించి ఓకే, ఒకవేళ మనుష్యులు వాక్యమును లక్ష్యము చేసినను లక్ష్యము చేయకపోయినను ప్రకటించు. నీ పరిస్థితి ఎలా ఉన్నా ప్రకటించు. దేవుని సేవకుడు నియమించబడింది అందుకొరకే. దీని నిమిత్తమే పౌలు ఏమని మాట్లాడాడంటే, నేనైతే నా పరుగు ముగించేశాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని ప్రజలకు తెలియజేశాను. నేను నా పరుగుని కడముట్టించేశాను. ఇప్పుడు తిమోతి, నీ వంతు. నువ్వు చేయవలసింది ఏంటంటే వాక్యాన్ని ప్రకటించు, వాక్యాన్ని ప్రకటించు, వాక్యాన్ని ప్రకటించు. ఇది నీ పని అన్నాడు. నీ పనిని సంపూర్ణంగా జరిగించు అంటున్నాడు. నీ పనిని సంపూర్ణంగా జరిగించు. ఈ పని ఆపొద్దు.
వాక్యము అంటే లేఖనాల గురించే మాట్లాడాడు. యాక్చువల్గా ఈ 3వ అధ్యాయానికి 4వ అధ్యాయం కంటిన్యూషన్, రెండు వేరు కాదు. 3వ అధ్యాయం చివరిలో మనం గమనిస్తే అక్కడ దేని గురించి వ్రాయబడిందంటే పరిశుద్ధ లేఖనాలను గురించి వ్రాయబడింది. ఆ లేఖనాలను గురించి ఇలా రాశాడు, 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. సేమ్ అవే మాటలు మరలా ఇక్కడ తిమోతికి మాట్లాడుతూ ఉండేటప్పుడు మాట్లాడాడు. చూడండి 2వ వచనం, వాక్యమును ప్రకటించుము, అనగా దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనాన్ని ప్రకటించు. సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో, మరలా అదే మాటలు చెప్పాడు, ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుము, బుద్ధి చెప్పుము. సేమ్ అవే మాటలు. సో వాక్యాన్ని గురించి మాట్లాడుతూ ఉండేటప్పుడు ఈ ఆజ్ఞ చాలా ఖచ్చితంగా తిమోతికి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. తిమోతి ఎవరు అంటే ఒక సంఘంలో సంఘ కాపరి. సంఘ కాపరి చేయవలసినటువంటి అత్యున్నతమైనటువంటి పని దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించటం. ఆ వాక్యాన్ని ఎందుకు ప్రకటించాలంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కనుక నువ్వు ప్రకటించాలంతే. దేవుడు మాట్లాడాడు, దేవుడు వాక్యాన్ని అనుగ్రహించాడు. అది దైవావేశము వలన కలిగినటువంటి వాక్యము, నరుల యొక్క హృదయంలో నుండి, ఆలోచనలో నుండి వచ్చినటువంటిది కాదు, మనుష్యులు సృష్టించినది కాదు. దేవుడే దానిని మనుష్యులకు అప్పగించినటువంటి వాక్యము గనుక ఈ వాక్యమును ప్రకటించాల్సిందే. దీనిని ఇక్కడ మనం గమనిస్తే ఎంత తీవ్రంగా చెబుతున్నాడో ఒకసారి చూడండి. 4వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాటలు జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ థింగ్, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించుము. వాక్యాన్ని ప్రకటించేటువంటి వ్యక్తి తెలుసుకోవాల్సినటువంటి ఈ సంగతులు ఏంటి అంటే, నీవు దేవుని ఎదుట నిలవబడి పరిచర్య చేస్తూ ఉన్నావు. ఇది మొదటి విషయం. కాబట్టి నువ్వు తెలియజేయవలసింది ఏంటంటే దేవుని మాటనే తెలియచేయాలి. ఆ ప్రకటించు అనే మాటకి గ్రీకులో కెరుస్సో అనేటువంటి మాట వినియోగించబడిందంట. ఈ కెరుస్సో అనేటువంటి మాటకు అర్థం ఏంటి అంటే చాటింపు వేయువాడు లేక చాటింపు వేయుట. యూజువల్గా గతంలో మనకి ఇవి జరుగుతూ ఉండేవి. ఒక గ్రామం ఉందనుకోండి, గ్రామంలోని పెద్దలు ఒక నిర్ణయం చేస్తారు. ఆ నిర్ణయాన్ని ఒక వ్యక్తికి అప్పగిస్తారు. అతని పని ఏంటంటే ఊరంతా తిరిగి డప్పు కొట్టుకొని చాటింపు వేయాల. ఇదిగో అందరూ వినండి, ఇది మన యొక్క గ్రామ పెద్దలు నిర్ణయించారు, ఈ విధంగా జరగాల అని. అది రాజుల కాలం నుంచి కూడా ఉంది. రాజులు ఏదైనా ఒక డిక్రీ చేస్తే దానిని రాసి ఇచ్చేవారు. అది వార్తాహరుడు తీసుకొని వెళ్ళి ఆయా వీధుల్లో నిలబడి, ఆయా జంక్షన్స్లో నిలబడి, ఇదిగో రాజుగారి యొక్క ఆజ్ఞ ఈ రీతిగా ఉంది అని చెప్పి దాన్ని విప్పి చదివి వినిపించేసేవాడు అన్నమాట. ప్రజలు దానిని విని రాజుగారికి స్పందించాలి. అందులో ఒక్క పొల్లు కూడా తేడా రావటానికి లేదు. ఇక్కడ నీవు దేవుని ఎదుట నిలువబడి
దేవుని యొక్క మాటను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రకటన అలా జరగాలి. ఒక్క పొల్లు కూడా తేడా రాకూడదు. మనం చేసే పరిచర్య మనుష్యుల యొక్క మెప్పు కోసం చేసేటువంటి పరిచర్య కాదు, కానీ మనుష్యుల క్షేమం కోసం చేసేటువంటి పరిచర్య. మనుష్యుల మెప్పు కోసం కాదు, మనుషుల యొక్క క్షేమం కోసం, మనుషుల యొక్క బాగు కోసం, మనుష్యులు దేవుని యొక్క మాటను తెలుసుకొని వారు దేవుని దగ్గర నిలబడటం కోసం. అందుకని రెండో మాట ఏమన్నాడంటే, సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుట నువ్వు పరిచర్య చేస్తున్నావు. దేవుని ఎదుట నువ్వు పరిచర్య చేస్తున్నావు. దేవుని మాట గనక దేవుని మాటను మార్చకుండా ప్రకటించవలసిన బాధ్యత నీది. రెండో విషయం ఏంటంటే, క్రీస్తు ఆయన అందరికీ తీర్పు తీరుస్తాడు. అందుచేత ఆయన ఎదుట నిలువబడి నువ్వు ఈ పరిచర్య చేయాలి. అందుకే పౌలు తిమోతికి రాస్తూ ఉన్నప్పుడు ఈ మాట చెప్తాడు, నిన్ను రక్షించుకుంటావు, నీ బోధ వినేవారిని కూడా నువ్వు దేవుని మాటంగా ప్రకటిస్తే ఈ రెండు ప్రయోజనాలు జరుగుతాయి. ప్రకటించిన వాడు పరిపూర్ణుడని ప్రకటించటం లేదు. ప్రకటించిన వాడు పరిపూర్ణుడు కాడు, కానీ వాక్యము పరిపూర్ణమైనది. ఎందుకంటే అది దేవుని దగ్గర నుండి వచ్చింది. కాబట్టి పరిపూర్ణమైన దేవుని వాక్యాన్ని దేవుని సేవకుడు ప్రకటించినప్పుడు తానేదో పరిపూర్ణుడు అన్నట్టుగా కాదు, కానీ దేవుని యొక్క వాక్యం వలన కలిగేటువంటి ఆ గొప్ప ఉజ్జీవాన్ని దృష్టిలో పెట్టుకొని వాక్యంలోనికి మార్పు తీసుకురాకుండా, దానికి ఏది చేర్చకుండా, ఏది కలపకుండా వాక్యాన్ని వాక్యంగా ప్రజలకు అందించటం అనేది సేవకుని యొక్క లక్ష్యం కావాలి. మనం కూడా అదే కోరుకోవాలి. ఎందుకంటే ప్రకటించేవాడు క్రీస్తు ఎదుట నిలబడాలి, వినేవాడు కూడా నిలబడాలి. ప్రకటించేవాడు ప్రకటించకపోతే దేవునికి జవాబు చెప్పాలి. ప్రకటించిన తర్వాత వినకపోతే వినేవాడు జవాబు చెప్పాలి. సో ఇది ఆషామాషి పరిచర్య కాదు. తర్వాత ఇంకా చూడండి, ఆయన ప్రత్యక్షతతోడు ఖచ్చితంగా వస్తాడు. ఆయన రాజ్యముతోడు, ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. నేను ఆనబెట్టి చెబుచూ ఉన్నదేమనగా వాక్యమును ప్రకటించు. వాక్యం ప్రకటించినప్పుడు దాని యొక్క ఫలితం కూడా చెప్పాడండి. ఏం జరగాలో కూడా చెప్పాడు. వాక్యాన్ని ప్రకటించంటే, నా పని వాక్యం ప్రకటించడమే కాబట్టి ఓకే, నేను వాక్యాన్ని ప్రకటించేస్తాను, నా పని అయిపోయింది అన్నట్టు కాదంట. చాలా ఓపికగా చెప్పాలన్నాడు. దీనికి ఓపిక అవసరం అన్నాడు. ఎందుకు ఓపిక అవసరం? కొన్ని విషయాలు చూశాడు. చూడండి అక్కడ 2వ వచనంలో, వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము. ఒకవేళ ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని వినకపోతే అది ఎంత ఆయాసంగా ఉంటుందో, ఎంత నిరుత్సాహంగా ఉంటుందో. అసలు ప్రకటించాలని అనిపించదు కొన్నిసార్లు. ఎందుకు చెప్పాలి అనిపిస్తుంది. చెప్పటం వల్ల ఉపయోగం ఏంటి? ఎవరైనా దాన్ని లక్ష్యం చేస్తేనే కదా చెప్పిన వాడికి సంతృప్తి. మరి అలా కానప్పుడు ఎందుకు చెప్పాలి? నా బ్రతుకు తెరువు కోసం నేను ఇంకో పని చేసుకోలేనా అన్నట్టుగా సేవకునికి కొన్నిసార్లు భావం కలగవచ్చు. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి విషయం, సమయమందును అసమయమందును ప్రయాసపడము. ఇది నీ కోసం నువ్వు చేసుకునేటువంటి వృత్తి పని కాదు, ఇది దేవుని పని. దేవుని విధానంలో జరగాల. సరే, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో అనగా వ్యతిరేకించే వారిని సహిస్తూ, దేవుని యొక్క మాట తెలియక ప్రవర్తించే వారిని
ఓపికతో సహిస్తూ, వారికి ఎన్నిసార్లైనా చెప్పవలసి వచ్చినప్పుడు ఓపికతో ఎన్నిసార్లైనా బోధిస్తూ దేవుని వాక్యాన్ని వారికి అర్థమయ్యేలాగా ప్రకటించాలి. దీనికి ఓపిక అవసరం, సంపూర్ణమైన దీర్ఘశాంతం అవసరం. తర్వాత ఉపదేశించుచు ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము. అసలు ఈ మాటలు ఎవరికి ఇష్టం ఉంటుందండి? ఖండించటం ఎవరికి ఇష్టం? గద్దిస్తే ఎవరికి ఇష్టం? తల్లిదండ్రులు గద్దిస్తే పిల్లలకే ఇష్టం ఉండదు. బుద్ధి చెప్పితే ఎవరికి ఇష్టం? పాత నిబంధన గ్రంథంలో దేవుని ప్రజలు మధ్య ఎలాంటి పరిస్థితులైతే నెలకొన్నాయో, ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా, లేక క్రొత్త నిబంధన సమయంలో కూడా, కాలంలో కూడా క్రైస్తవ సంఘంలో అలాంటి పరిస్థితులు వచ్చేసాయి. అందరికీ ఏం కావాలంటే, దేవుని వాక్యం చెప్పేవాడు ఏదో నూతనమైన విషయం చెప్పేయాల, మర్మం చెప్పేయాల. వాళ్ళకి దేవుని వాక్యం అవసరం లేదు, ఏదో క్రొత్తది కావాలంతే. దేవుడు ఎంత చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వ్రాయించాడంటే, ఇక ఇది మారదు, ఇది ఇంకా మారదు. ఇంకా దీనికి యాడింగు లేదంట, మార్పు లేదంట, తీసివేయడము లేదంట. ఇది ఇలాగే ఉంటుంది. మీ తాతలు ఇదే వాక్యాన్ని ధ్యానం చేశారు, మన తండ్రులు ఇదే వాక్యాన్ని ధ్యానం చేశారు, మనము ఇదే వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈవెన్ మన పిల్లలు ఇదే చేస్తారు, మన యొక్క మనములు ఇదే చేస్తారు, ముని మనములు ఇదే చేస్తారు. ఎన్ని తరాలు మారిపోయినా ఈ వాక్యం ఇలాగే ఉంటుంది. వాక్యం మారదు. మారవలసింది ఏదైనా ఉంటే మనమే మారాలి. రైట్. ఇక్కడ ఖండించుట ఎప్పుడు జరుగుతుంది? ఊరికనే ఎవరు ఖండిస్తారు? ఎవరినైనా సరే ఊరికనే ఎవరైనా గద్దిస్తారా? ఏమండి? ఖండించడం, గద్దించడం, బుద్ధి చెప్పడం ఎప్పుడు జరుగుతుంది? తప్పు చేసినప్పుడు, తప్పు చేసిన వ్యక్తికి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పగలగాల దేవుని వాక్యం. అంతే కదా? నీ తప్పేంటో నీకు చెప్పకుండా నిన్నెవరు గద్దిస్తారు? స్కూల్లో టీచర్ నిన్ను కొట్టాడు అనుకో, ఎందుకు కొడుతున్నారో తెలుసుకుంటావు నువ్వు. ఎందుకు? అమ్మ తిడుతుంది అనుకో, ఎందుకు తిడుతున్నావు? వై? గద్దించటానికి, లేక ఖండించటానికి, గద్దించటానికి, బుద్ధి చెప్పటానికి ఒక వ్యక్తికి ఇదిగో నీ పాపం ఇది అని చెప్పాలా. నీ పాపం ఇది, నువ్వు దేవుని మార్గాన్ని విడిచిపెట్టి ఇంత దూరం నడిచొచ్చేసావు. ఓకే, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అవన్నీ తర్వాత విషయాలు. ప్రస్తుతం మనం తప్పు చేస్తున్నాం కాబట్టి గద్దింపు రావాలా. అంటే ఈ తప్పు వలన జరిగేటువంటి పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందో అది మనం చెప్పాలా. గద్దించినప్పుడు అదే జరుగుద్ది. ఖండించినప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని ఖండిస్తాం. గద్దించినప్పుడు ఇదిగో నువ్వు తప్పు చేస్తూ కొనసాగితే దాని యొక్క పర్యవసానం ఇలా ఉంటుంది, జాగ్రత్త. బుద్ధి చెప్పినప్పుడు ఆ వ్యక్తి వినటం ప్రారంభిస్తే, నాయన ఇలా కాదు ఇలా చెయ్యాలి అని చెప్తాం. బుద్ధి చెప్పడం. వాడు వినటానికి పూనుకున్నప్పుడు జరుగుతుంది ఆ పని. సో దేవుని యొక్క వాక్యము ప్రకటించటం ద్వారా దేవుడు ఆశించేటువంటి ఫలితం ఇది. ఏంటి ఆ ఫలితం అంటే, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వారి జీవితాన్ని కొలుచుకొని, వారి ప్రవర్తనను కొలుచుకొని, వారి కార్యక్రమాలను కొలుచుకొని, వారి యొక్క మాటలు కొలుచుకొని
వారి ఆలోచనలు కొలుచుకొని ఇది కరెక్ట్గా లేదని తెలుసుకొని తిరిగి దేవుని దగ్గరికి రావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఇందుకొరకే దేవుని వాక్య ప్రకటన జరగాలి, కాలక్షేపం కోసం కాదు. మనం ఒక సండే స్కూల్ కార్యక్రమాన్ని నిర్వహించినా, ఒక స్త్రీల కార్యక్రమాన్ని నిర్వహించినా, యవనస్తుల కార్యక్రమాన్ని నిర్వహించినా, ఆరాధనలు నిర్వహించినా, మిడ్ వీక్ ప్రేయర్స్ నిర్వహించినా, ఉపవాస ప్రార్థన నిర్వహించినా, ఏ కార్యక్రమం నిర్వహించినా వీటన్నిటి యొక్క ఉద్దేశం అదే. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఇట్ ఈస్ నాట్ ఫర్ సెల్ఫ్ ప్రొజెక్షన్, ఇట్ ఈస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ది బెనిఫిట్ ఆఫ్ హిస్ పీపుల్. దేవునికి మహిమ రావాలి, దేవుని ప్రజలు క్షేమాభివృద్ధి చెందాలి. ఇది జరగకపోతే బహుశా అక్కడ శబ్దం రావచ్చు కానీ పరిచర్య జరగట్లేదని తెలుసుకోవాలి. అక్కడ హడావిడి జరగవచ్చు కానీ దేవుని కార్యం జరగట్లేదని అర్థమైపోవాలి మనకి. Where are we standing? Where are we going? How are we serving the Lord? ఈ మాటలు ఖచ్చితంగా మనం ఆలోచించవలసినటువంటి విషయం. ఖండించుట, ఏమని గద్దించుట, బుద్ధి చెప్పుట వాక్యం ద్వారా జరగాల. పాత నిబంధన గ్రంథంలో వారు బుద్ధి చెప్పిన వారితో, బుద్ధి చెప్పే వారి మీద ఏం చేస్తున్నారు? వాళ్ళు అసహించుకుంటున్నారు. ఇంకా పగబడుతున్నారంట. ఎవరి మీద? గుమ్మములో నిలిచి వారికి బుద్ధి చెప్పే వారి మీద వారు పగబడుతున్నారు. యథార్థంగా ప్రవర్తించేవాడు అసహించుకుంటున్నారు. ఇట్ ఈస్ సో హ్యాపెనింగ్ ఈవెన్ టుడే ఇన్ ద చర్చ్. ఈరోజు క్రైస్తవ సంఘాలలో కూడా ఇదే జరిగిపోతుందండి. మనం కానుకోవట్లేదు, మనం తెలుసుకోవట్లేదు, మనం గ్రహించటం లేదు. మనం ఎంతగా రాజీ పడిపోతున్నామంటే, ఒక వ్యక్తి ఎంత అన్యాయ ప్రవర్తనతో ప్రవర్తించినా మనకేమీ పట్టనట్లుగానే మనం మిగిలిపోతున్నాం. దేవుని కంటే మనుష్యులకు ఎక్కువ భయపడుతున్నాం. దేవుని విధానాలను జరిగించడం కంటే మనుషులు ఆజ్ఞాపించిన వాటిని చేయటానికి ఎక్కువ ఆతృత పడుతున్నాం. కానీ అది జరగకూడదు, అది జరగకూడదు. సో దేవుని యొక్క వాక్యము ప్రకటించబడినప్పుడు మనుష్యులకు వారి తప్పు తెలియాలా, వారి హృదయములో గద్దించబడాలా, వారి వెనుకకు తిరిగి వచ్చి సరైన మార్గంలో ఉండాలా. దీని కొరకే దేవుని వాక్యం ప్రకటించాలి. కానీ ఇది మనుషులకు ఇష్టం లేదట. ఇష్టం లేదు కాబట్టి వారు ఎలా మారిపోతున్నారో చూడండి. అదే తిమోతి పత్రికలో 4వ అధ్యాయంలో 3వ వచనంలో ఇలా ఉంది. నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా చూడండి. తిమోతి, నువ్వు వాక్యం ప్రకటించు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అప్పుడు తిమోతికి వచ్చును అని చెప్పాడు, ఇప్పుడు మనం వచ్చెను అని చెప్పుకోవాలి. ఈ మాటలు మీరు జాగ్రత్తగా గమనించండి. ఎందుకనగా జనులు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేవుని ప్రజల గురించే మాట్లాడుతున్నాడు. సంఘములోని వ్యక్తులను, విశ్వాసులను గురించే మాట్లాడుతున్నాడు. సంఘములోని సభ్యుల గురించే. జనులు హితబోధను సహింపక, హితబోధ అంటే మరలా సేమ్ థింగ్, దేవుని వాక్యం లేక పరిశుద్ధ లేఖనాలు లేక దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. జనులు హితబోధను, దేవుని వాక్యమును సహింపక
దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. దీన్ని ఈ మాటలు కొంచెం అటు ఇటుగా మనం చూస్తే ఇందులో ఒక సీక్వెన్స్ కనపడుతుంది, ఒక ప్రోగ్రెసివ్ టైపు దాన్ని ఏమంటారు, క్రిందకి దిగజారిపోయేటువంటి పరిస్థితి, లేక పడిపోయే పతనావస్థ కనపడుతుంది మనకి. ఒక్కొక్క మెట్టు ఎలా దిగిపోతున్నాడో కనపడుతుంది. దీనికి అంతటికీ మూలం ఏంటో తెలుసా? దీనికి అంతటికీ మూలం ఏంటంటే మనుష్యులు స్వకీయమైన దురాశలకు ఎక్కువ స్థానాన్ని ఇవ్వటం. దట్స్ ఫస్ట్ థింగ్. మనుష్యులు ఎందుకు దేవుని వాక్యాన్ని అంగీకరించడం లేదో, దేవుని వాక్యం అంటే మనుషులకు ఎందుకు ఇష్టం లేదు అంటే దానికి మూల కారణం మనుష్యుల యొక్క స్వకీయమైన దురాశలు. స్వకీయమైన అనే మాట మీరు గమనించండి, అది ఎవరిది? వారి స్వంతం. అది వారి యొక్క హృదయాలోచన, వారి యొక్క హృదయంలో పుట్టినటువంటి ఆశ. ఆ ఆశకి ఇక్కడ పెట్టిన పేరు ఏంటంటే దురాశ. అంటే అది సరైనది కాదు, దేవునిది కాదు, దేవుని వలన ప్రేరేపించబడింది కాదు. మనుషుల యొక్క స్వంత ఆలోచన, అందులో స్వార్థమే ఉంటుంది, స్వలాభమే ఉంటుంది. వారి యొక్క మహిమకు మాత్రమే సంబంధించినటువంటి విషయం అది దేవునికి సంబంధించింది కాదు. ఈ దురాశ కలిగినటువంటి వారికి ఏం పుడుతుందంట? దురద పుడుతుందంట. అదే కదా చెప్పాడు, అదే చెప్పాడు. దురాశ ఉన్నవారికి దురద పుట్టును. ఆ మాటలకి ఇంకా మనకి అర్థమయ్యేటట్టుగా చెప్పుకోవాలనుకుంటే, ఆ దురద ఎక్కడ పుట్టును? చెవిలో పుట్టును. దురాశ ఎక్కడ పుట్టును? హృదయంలో పుట్టును. దురాశ పుట్టినటువంటి వానికి దురద పుట్టును, దురద చెవిలో పుట్టును. కాబట్టి ఇప్పుడు ఈ చెవికి ఏది అసహ్యం, ఏది సహించలేదు అని అడిగితే హితబోధను సహించలేదు. దురద చెవులకి సత్యము సహింపలేదు. అక్కడ 4వ వచనంలో ఆ మాట ఉంటుంది, సత్యమునకు చెవిని ఇవ్వక. మనకి బయట శరీరం మీద ఎక్కడైనా దురద వేయటం వేరు, చెవిలో దురద వేయటం వేరు. పూర్వకాలంలో చాలామంది ఆ చెవిలో ఈ కోడెంటుకలు పెట్టి ఎలా తిప్పుతూనే ఉండేవారు అన్నమాట. తిప్పుతూనే ఉండేవారు. అది చెవిలో దురద పోదది అంత త్వరగా. ఇక్కడ విశ్వాసులకు చెవిలో దురద కలిగించేటువంటి విషయం ఏంటంటే ఏమండి? హృదయంలోని దురాశ. ఈ దురాశ చెవిలో దురద కలిగిస్తే ఆ దురదకు ఏమండి? సత్యమునకు చెవినిచ్చే మనస్సు ఉండదు. సత్యం వలన సాటిస్ఫై కాలేడు. సత్యం అంటే దేని గురించి మాట్లాడుతుంది? దేవుని వాక్యం గురించే మాట్లాడుతుంది. సో ఇప్పుడు దేవుని యొక్క వాక్యం తన చెవికి ఇంపుగా ఉండదు. చెవిలో దురద వేసినప్పుడు కొన్నిసార్లు కొంతమంది గబుక్కుని వేలు పెడతారు ఇలాగా, కానీ అది ఆ దురద తీరదు. దానివలన లోపలికి ఏదో వెళ్ళాల్సిందే. అది మనకి అనుకూలంగా ఉండాలి. సో నెక్స్ట్ ఏం చేస్తారంట? సత్యము ఇక సహించలేడు కాబట్టి ఏం చేస్తాడు? పోగు చేసుకుంటాడు. దేనిని? అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటాడు. దేనికి అనుకూలమైన బోధకులు? దేనికి అనుకూలమైనటువంటి బోధలంటే
తమ దురాశలకు అనుకూలంగా బోధించేటువంటి బోధకులు. నీకేది కావాలో అది చెప్తారు వాళ్ళు. నీకు జోక్స్ కావాలా, జోక్స్ చెప్తారు. నీకు కథలు కావాలా, కథలు చెప్తారు. నిన్ను నవ్వించాలా, నవ్విస్తారు. నువ్వు ఏ భ్రమతో వస్తే ఆ భ్రమకు తగ్గట్టుగా నీకు అన్నీ చెప్తారు. గంట అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏం నేర్చుకున్నావు బాబు అంటే ఏముండదు. ఏం గుర్తుంటుంది? జోక్స్ గుర్తుంటాయి. ఏమని ఇక వాటిని 10 సార్లు చెప్పుకొని నవ్వుకోవటానికి ప్రయత్నం చేస్తాం. అది చాలు మనకి. దురద చెవులు కలిగినటువంటి వారు అలాగనే ఉంటారు. ఈ అనుకూలమైనటువంటి బోధకులను పోగు చేసుకోవటం 4వ విషయం అయితే, ఇప్పుడు 5వ విషయం ఏంటంటే కల్పన కథల వైపుకి తిరిగేస్తారు. వాక్యం దగ్గర నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తూ ఉన్నారు? వాక్యం దగ్గర నుంచి ఎక్కడికి ప్రయాణం చేశారంటే, వాక్యము సత్యమైతే కల్పనా కథలు అసత్యము. అంతే కదా? వాక్యము సత్యము, కల్పనా కథలు అసత్యము. ఈ సత్యము నుండి అసత్యానికి వారు ప్రయాణం చేశారు. యాక్చువల్గా జరగవలసిన ప్రయాణం ఏంటంటే అసత్యం నుండి సత్యం దగ్గరికి రావాలా, కానీ సత్యము నుండి అసత్యానికి ప్రయాణం చేశారు. వారు ఎందుకు అలా ప్రయాణం చేశారు? దేవుని ప్రజలే కదా అంటే వారి యొక్క హృదయంలోని దురాశలను వారు నియంత్రించుకోకుండా ముందుకి సాగిపోయారు అన్నమాట. వారు వాక్యం కంటే హృదయంలోని దురాశలని ఎక్కువగా ప్రేమించిన వారు, దానిని పోషించుకున్నారు అంతే. అందుకని తిమోతికి ఈ మాట చెప్పాడు. 5వ వచనం, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఎన్ని మాటలు? మితముగా ఉండుము 1, శ్రమపడుము 2, సువార్తికుని పనిచేయము 3, నీ పరిచర్య సంపూర్ణముగా జరిగించు 4. ఈ 4 విషయాలు చెప్పాడు. మితముగా ఉండుట, ఈ మాటకి ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే బీ సోబర్ అని ఉంటుంది. సోబర్ అంటే మత్తుడు అయిపోకుండా ఉండు, మత్తుడు అయిపోకుండా ఉండు. అంటే ఏది కూడా నిన్ను ఆక్రమించేసేంతగా నువ్వు లొంగిపోవద్దు. నీ ఆలోచన, నీ దురాలోచన నిన్ను నడిపించేంతగా నువ్వు లొంగిపోవద్దు. అందుకే తెలుగులో దీన్ని మితముగా అని ట్రాన్స్లేట్ చేశాడు. మితముగా అంటే ఇట్ ఈస్ కంట్రోల్డ్. భోజనం మితంగా చేస్తే ఆరోగ్యం, మితిమీరితే అది ప్రాణాంతకం. ఎందుకు మితిమీరిపోతున్నాడు? అన్కంట్రోల్డ్, మితము లేదు, భోజనం చేత మత్తుడైపోయాడు. కాబట్టి తన యొక్క జీవితం అంతా భోజనం కోసమే వెతుకుతాడు. తన యొక్క జీవితాన్ని దానికి అప్పగించేస్తాడు. డాక్టర్లు ఎన్ని మందులు ఇచ్చినా వాడికి పనిచేయదు, ఎన్ని సలహాలు చెప్పినా పనిచేయదు. కారణం ఏంటంటే వాడు ఆల్రెడీ ఈ మత్తులో ఉన్నాడు. ఒక త్రాగినటువంటి వ్యక్తి ఎలాగైతే త్రాగిన మత్తు చేత, మైకం చేత కమ్మినటువంటి వాడై నిరంతరము దానినే కోరుకుంటాడో, ఇది కూడా అలాంటిదే. అన్ని విషయాలు ఇక్కడ చెప్పింది ఏంటంటే అన్ని విషయములలో ఏది నిన్ను పట్టి చెరపట్టేసి
ఈడ్చేయకుండా చూసుకో అంటున్నాడు. యాకోబు దీన్నే ఇంకోలా చెప్పాడు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడిన వాడై మరులు కొల్పబడి శోధింపబడును. సో దురాశ. సో ఇప్పుడు దేవుని యొక్క వాక్యము దేన్ని అడ్రస్ చేయాలంటే మనిషి యొక్క అంతరంగంలోని దురాశలను అడ్రస్ చేయాల, అక్కడ పని జరిగించాల. అదే కదా పాపానికి కారణం. అదే కదా పాపానికి కారణం. సో దేవుని యొక్క వాక్యము బోధించబడినప్పుడు, దేవుని యొక్క వాక్యం ప్రకటించబడినప్పుడు, దేవుని యొక్క వాక్య పరిచర్య జరుగుతూ ఉన్నప్పుడు మనుషుల యొక్క హృదయాంతరంగంలోని విషయాలు మారుతూ ఉండాల. అందుకే ఫిలిప్పీ పత్రికలో ఒక చక్కని మాట చెప్పాడండి. దేవుడు ఎలా పనిచేస్తాడో అనే దాని గురించి చెబుతూ 13వ వచనంలో, 2వ అధ్యాయం 13వ వచనంలో ఇలా చెప్పాడు. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. ఈ మాటలో మీరు గమనించండి. ఇచ్చయించుటకును అనగా ఆశించుటకును లేక కోరుకొనుటకును. ఇదే విషయం కదా అక్కడ కూడా మాట్లాడు, దురాశ. అంటే ఇప్పుడు దేవుని యొక్క వాక్యము నీ హృదయంలోనికి ప్రవేశిస్తే నీ హృదయంలో ఉండాల్సినటువంటి ఆశలేంటో అది నీకు తెలియజేస్తుంది. ఏ ఆశ నిలవాలి, ఏ ఆశ నిలవకూడదు, అది గనక సెట్ అయిపోతే నీ ప్రవర్తన యావత్తు సెట్ అయిపోతుంది. అందుకే హెబ్రీ పత్రికలో దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతూ, దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గం వలె, అంటే వంటి మరి దేనికంటే పదునుగా ఉండి అది ఏమండి మూలుగలను దూర్చు ప్రాణాత్మలను ఆ లోపలికి వెళ్ళి ఏం చేస్తుందంట, హృదయము యొక్క ఆలోచనలను తలంపులను శోధించుచు ఉన్నది. షుడ్ గో ఇన్సైడ్, లోపలికి వెళ్ళిపోవాలి. నీ లోపల ఎక్కడైతే నీకు ఆశలు పుడతాయో, ఎక్కడైతే దురాశలు మొదలవుతాయో, ఎక్కడైతే నీ యొక్క పాప సంబంధమైనటువంటి పీఠం ఉందో అక్కడికి వెళ్ళిపోయి సంస్కరణ చేయాలి. సో వాక్య పరిచర్య ద్వారా జరగాల్సినటువంటిది ఇదే. నేను పరిచర్యకు ఎందుకు పిలువబడ్డానో అది నాకు బాగా తెలుసు. నేను ఈ సంఘానికి కాపరిగా ఎందుకున్నానో అది నాకు బాగా తెలుసు. నేను మీ మధ్య పరిచర్య చేసినప్పుడు ఏం ప్రకటించాలో, దేనిని అడ్రస్ చేయాలో నాకు బాగా తెలుసు. ఎన్ని ఆటంకాలు కలిగినా, ఎంత విమర్శ కలిగినా, ఎంత తిరుగుబాటు ఎదురైనా అది చేయక తప్పదు. అది చేయక తప్పదు. చూడండి, ఆమోసు అదే మాట చెప్తాడు. దాంతో మనం ముగించేసుకుందాం. ఆమోసు గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం ఆమోసుకి రాజుగారు ఇచ్చినటువంటి ఆజ్ఞను చదివాం కదా. దాని తర్వాత ఆమోసు తన పరిచర్యను గురించి మాట్లాడతాడు. 15వ వచనం 14 నుండి చదువుతాం. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను, నేను ప్రవక్తనైనను ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకొని వాడను. నా మందలను నేను కాచుకొనుచు ఉండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చాను. కాబట్టి నేను చేస్తా. అమజ్యా ఈ విషయం తెలుసుకో అన్నాడు.
నువ్వు దేవుని వాక్యం ప్రకటించకూడదు అంటున్నావు కదా, ఆ మధ్య నువ్వు తెలుసుకో, ఇది నా ప్రొఫెషన్ కాదు, లేక మాకు తరతరాలుగా వస్తూ ఉన్నటువంటి వృత్తి కాదు ఇది. నేను ప్రవక్తను కాను, మా తండ్రి ప్రవక్త కాడు. నేను కేవలం పశువులు కాచుకునేటువంటి వాడిని. కానీ దేవుడు నన్ను పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే, ఇదిగో నువ్వు వెళ్ళి నా జనులకు నా వాక్యమును ప్రకటించు అన్నాడు. అందుకే నేను వచ్చాను. ఒకవేళ ఆ నియామకం దేవుని నియామకమని దేవుని ప్రజలు గ్రహిస్తే, దేవుని ప్రజలు చేయాల్సిన పని ఏంటంటే తిరుగుబాటు కాదు, తిరోగమనం. తిరుగుబాటు కాదు, తిరోగమనం. తిరోగమనం అంటే తిరిగి వెనక్కి రావడం. వెనక్కి వచ్చి దేవుని వాక్యం దగ్గర వారి జీవితాలను సరిచేసుకోవడం. దేవుడు అట్టి కృప మనకు దయచేయనిగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. నీ వాక్యము బలమైనది, అది రెండంచులు వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటే పదునుగా ఉండి మా యొక్క హృదయము లోపలి ఆలోచనలను, తలంపులను శోధించేంతగా మా హృదయంలోనికి దూరేది, నీ కార్యం జరిగించేది గనుక ప్రభు, నీ వాక్యాన్ని మేము అడ్డుకోకుండా మాకు నీ కృపనివ్వండి. నీ వాక్యము దాని క్రియను సంపూర్ణంగా జరిగించినట్లు మేము విధేయత చూపించడానికి మాకు సహాయం దయచేయండి. సంఘమంతటిని ఇట్టి కృపచేత మీరే ఆవరించి నడిపిస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్.